నిమిషాలు గడుస్తున్నాయి. గడియారంలో ముళ్ళు వేగంగా కదులుతున్నాయి. అటువైపు జీవితాన్ని డిసైడ్ చేసే పోలీస్ ఉద్యోగ పరీక్ష. కానీ గమ్యం చేర్చాల్సిన రైలు మాత్రం జాడలేదు. ఆ ఒక్క నిమిషం ఆలస్యం వేలాది మంది యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆ ఆందోళన కాస్త అగ్నిపర్వతంలా బద్దలైంది. ఖాకీ చుక్క తొడగాలని కలలు కన్న అభ్యర్థులు అదే ఖాకీలపై రాళ్లు విసిరారు. బీహార్లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ సాక్షిగా ఒక గంట పాటు ఏం జరిగిందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. 3 రౌండ్ల తుపాకీ కాల్పులు, ఐజీ స్థాయి అధికారి వచ్చినా లెక్క చేయని సైన్యం. పరీక్ష రోజు రైలు ఆలస్యం నడవడంతో పరీక్ష రాయలేకపోతున్నామనే ఆగ్రహం నిరుద్యోగుల్లో కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందనే దానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష. వేలాది మంది నిరుద్యోగుల ఆశల పరీక్ష. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ పడింది. ఇంకేముంది, ఎలాగైనా ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలన్న కసితో వేలాది మంది అభ్యర్థులు రాత్రికి రాత్రే ఇళ్లను వదిలిపెట్టారు. 2 షిఫ్టుల్లో జరగాల్సిన ఈ ఎగ్జామ్ కోసం శనివారం అర్ధరాత్రి కల్లా పాట్లీపుత్ర స్టేషన్కు భారీగా చేరుకున్నారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. వేలాది మంది అభ్యర్థులకు సరిపడా రైళ్లు లేవు. ఉన్న రైళ్లు కాస్త గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. సమయం దాటిపోతే ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వరు. జీవితం బుగ్గిపాలవుతుందనే భయం వారిలో మొదలైంది. ఆ భయమే నివ్వురు గప్పిన నిప్పులా మారింది. సరిగ్గా అదే సమయంలో పాటలీపుత్ర నుంచి కతిహార్కు వెళ్లాల్సిన ఎగ్జామ్ స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరీక్ష సమయానికి తాము చేరుకోలేమని ఫిక్స్ అయిన అభ్యర్థుల సహనం నశించింది. ఒక్కసారిగా వేలాది మంది అభ్యర్థులు ప్లాట్ఫామ్స్ పైనుంచి పట్టాల మీదికి దూకేశారు. కదులుతున్న రైలుకు అడ్డంగా నిలబడ్డారు. రైల్వే అధికారులకు వ్యతిరేకంగా స్టేషన్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అభ్యర్థుల ఆగ్రహం ముందు అవి పనిచేయలేదు. క్షణాల్లో పాటలీపుత్ర స్టేషన్ ఒక నిరసనల అడ్డాగా మారిపోయింది. రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే ఆ నిరసన అంతటితో ఆగలేదు. ఆ గుంపులో ఉన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా హింసకు తెరలేపారు. రైల్వే స్టేషన్లో ఉన్న రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు. ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న ప్రత్యేక రైలుపైకి రాళ్ల వర్షం కురిపించారు. భోగి అద్దాలు పగిలిపోయాయి. రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతోందని గ్రహించిన రైల్వే భద్రతా బలగాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాయి. రంగంలోకి దిగిన భారీ పోలీస్ బలగాలు స్టేషన్ను చుట్టుముట్టాయి. అభ్యర్థులను వెనక్కి నెట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ ఖాకీలకు అభ్యర్థులకు మధ్య ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఈ ఘోరమైన రాళ్ల దాడిలో స్వయంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ జితేంద్ర రాణా, రూపస్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జితో పాటు పలువురు పోలీసులకు రక్త గాయాలయ్యాయి. పరిస్థితి చేతులు దాటిపోవడంతో పోలీసులు తమ తుపాకులకు పని చెప్పారు. గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తుపాకీ గుండ్ల శబ్దానికి నిరసనకారులు చెల్లాచెదురయ్యాయి. మొత్తానికి భారీ బలగాల మోహరింపుతో పాటలీపుత్ర స్టేషన్ నియంత్రణలోకి వచ్చింది. ప్రస్తుతం ఐజీ జితేంద్ర రాణాతో పాటు దానాపూర్ ఎస్పీ, ఎన్డీఎంలు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు పరీక్షలు రాసేలా అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కానీ భవిష్యత్తులో శాంతి భద్రతలను కాపాడాల్సిన అభ్యర్థులే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హాకీ